హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను. వీడియోకి వెళ్ళబోయే ముందు నాదో చిన్న రిక్వెస్ట్. ఎప్పట్లాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్, ఎలా అనిపించిందో కామెంట్. మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేకపోతే వెంబడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. నా పేరు రోహిత్. ఇప్పుడు మీతో పంచుకుపోయే కథ నా 12 ఏళ్ల వయసులో జరిగిన ఒక భయంకరమైన పౌర్ణమి రాత్రి జరిగింది. అది ఇప్పటికీ గుర్తు చేసుకుంటే వణుకు పుడుతుంది. ఆ రోజు రాత్రి జరిగిన సంఘటనను మీతో పంచుకోబోతున్నాను. నేను ఒకరోజు నా స్నేహితుడు రాకేష్ ఇద్దరం స్కూల్కి వెళ్ళి వస్తుండగా దారిలో రోడ్డు పక్కన ఎవరో ఒక ముసలాయన పడిపోయి ఉన్నాడు. అక్కడ అందరూ గుమిగూడి చూస్తున్నారు. మేము కూడా ఆ గుంపులోంచి ఆ ముసలాయన దగ్గరికి వెళ్ళి చూసాము. కానీ అక్కడ పడి ఉన్న ముసలి ఆయన చూసి నేను, రాకేష్ కూడా ఆశ్చర్యపోయాము. ఆయన ఎవరో కాదు, రాకేష్ వాళ్ళ తాతయ్య గారు. వెంబడే ఆయన్ని మేము ఇంటికి తీసుకెళ్ళాము. అది చూసిన రాకేష్ వాళ్ళ నాన్నమ్మ తాతయ్యను చూసి కంగారుగా పరిగెత్తుకొచ్చింది. ఏమైంది మీ తాతయ్యకు అని అడిగింది. అప్పుడు రాకేష్, మేమిద్దరం స్కూల్ నుండి వస్తుండగా తాతయ్య రోడ్డు పక్కన పడి ఉన్నాడు. ముందుగా మేము ఎవరు అనుకున్నాము, కానీ అక్కడ ఉన్నది తాతయ్య అని తెలిసి నేను, రోహిత్ కలిసి తాతయ్య ఇంటికి తీసుకొచ్చాము అన్న రాకేష్ వాళ్ళ నాన్నమ్మతో చెప్పాడు. కానీ తాతయ్య కాలికి దెబ్బ తగిలిన విషయం మాకు తెలియదు. అది రాకేష్ వాళ్ళ నాన్నమ్మ చూసి తను రాకేష్ని డాక్టర్ గారిని పిలుచుకురమ్మని చెప్పింది. మేము బయలుదేరాము డాక్టర్ గారి తీసుకురావడానికి. కానీ డాక్టర్ గారిని ఇంటికి వెళ్ళాలంటే మధ్యలో ఒక శ్మశానం దాటుకుని వెళ్ళాలి. అప్పుడు సమయం దాదాపు 5:30 డాక్టర్ గారి ఇంటికి వెళ్ళాలి అంటే 2 గంటల సమయం పడుతుంది. సరేనానమ్మా అని ఇద్దరం బయలుదేరాము. చలికాలం కావడంతో 5 గంటలకే చీకటి పడింది. ఆ సమయంలో ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరు. అందువల్ల నేను, రాకేష్ ఇద్దరం డాక్టర్ గారిని తీసుకురావడానికి బయలుదేరాము. సైకిల్ మీద బయలుదేరాము. అరగంట తర్వాత ఊరి పెళ్లిమీర దాటాము. దారి మధ్యలో దాహం వేయడంతో ఇద్దరం దిగి నీళ్లు తాగాము ఒక బోర్ దగ్గర. మళ్ళీ బయలుదేరాము. 1 కిలోమీటర్ దూరం వెళ్ళాక నాకు టాయిలెట్ రావడంతో సైకిల్ ఆపాను. అప్పుడు రాకేష్, సైకిల్ ఎందుకు ఆపావురా రోహిత్ అని అడిగాడు. నేను పక్కకెళ్ళి పాచిపోసుకోవడం అని అన్నాను. అందుకే సైకిల్ ఆపాను అని చెప్పాను. అప్పుడు సమయం 6:45 అవుతుంది. చుట్టూ పండు వెన్నెల కమ్ముకొని చీకటి చుట్టుపక్కల కనుచూపు మేరలో కూడా ఎవరూ లేరు. నాకు చాలా భయం వేసింది. త్వరగా నా పని ముగించుకొని అక్కడి నుండి బయలుదేరాము. ఎందుకో తెలియదు, కానీ నాకు గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఒళ్ళంతా చల్లగా అయిపోయింది. ఏమైందిరా అని రాకేష్ నన్ను అడిగాడు. ఏం లేదు అని కొంచెం తడబడుతూనే చెప్పాను. ఇందాక సైకిల్ తొక్కుకుంటూ వస్తుండగా కాలికేదో తట్టుకుంది. అది ఏంటని చూస్తే ఏదో నల్లటి చీరలాగా కొంచెం బట్టలాగా కనిపించింది. సరే అని దాన్ని తగిలించుకొని అలా విడిపించి మళ్ళీ ముందుకు వెళ్ళసాగాను. కొంత దూరం వెళ్ళాక అక్కడ రాములవ్వ కనిపించింది. రాములవ్వ అంటే డాక్టర్ గారి ఇంటి పక్కన ఉంటే ఒక ముసలావిడ. ఇంత మధ్యరాత్రి ఎక్కడికి వెళ్తుంది అని ఇద్దరం మాట్లాడుకొని రాములవ్వ దగ్గరికి వెళ్ళాము. అవ్వ కూడా మమ్మల్ని చూసి ఎక్కడికి రా అని అడిగింది. ఏం లేదవ్వ, వీళ్ళ తాతయ్య గారికి
కాలికి దెబ్బ తగిలింది. వీళ్ళ నాన్నమ్మ చెప్పడంతో మీ ఊరికి బయలుదేరాము అని చెప్పాను. ఇంత రాత్రిపూట మీరు వచ్చారేంట్రా, మీ పెద్దవాళ్ళు ఎవరు లేరా అని రాములవ్వ అంది. ఇదంతా మాట్లాడుతుండగా రాములవ్వ మా వైపు చూడటం లేదు. నెత్తి మీద కొంగు పెట్టుకొని అసలు మొక్క తిరగకుండా అటువైపుగా తిరిగి మాట్లాడుతుంది. అప్పుడు కొంచెం నాకు అనుమానంగా, ఇదేంటి రాములవ్వ అసలు చూస్తలేదు అని రాకేష్తో చెప్పాను. వాడు కూడా అవునురా, నాకేదో అనుమానం ఉంది అని ఇద్దరం మాట్లాడుకొని అలాగే కొంత దూరం వెళ్ళాం. సరే మీరు వెళ్ళండిరా, నాకు ఆలస్యం అవుతుంది, కొంచెం పని మీద వచ్చాను అని చెప్పింది. సరే అని నేను రాకేష్ ముందుకు వెళ్ళసాగాము. అలా కొంత దూరం వెళ్ళాక ఏదో అమ్మాయి అరిచినట్టుగా గట్టిగా అనిపించింది. చాలా భయం వేసింది. చుట్టుపక్కల ఎవరూ లేరు. ఇదేంటి ఎవరు అరిచింది అని ఒక 10 నిమిషాల పాటు అయోమయంగా అటు ఇటు చూశాం. చుట్టుపక్కల ఎవరూ లేరు. చూస్తుంటే ఏదో జరగబోతుంది అని మనసులోనే అనుకున్నాం. ఇక కాసేపటికి మా ఊరు పొలిమేరలో కలిసిన ఒక పెద్ద మనిషి ఎదురయ్యారు. ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారు. ఏం లేదు తాత, డాక్టర్ గారిని తీసుకెళ్ళడానికి వచ్చాము అని అన్నాను. సరే వెళ్ళండి, మీ వాళ్ళు ఎవరు లేరా అంటే ఎవరు లేరా అన్నాను. అప్పుడు రాకేష్, ఈయన పొలిమేర దగ్గర మన ఇద్దరికి కనిపించాడు, మళ్ళీ ఇక్కడెక్కడ కనిపించాడు అని రాకేష్ నన్ను అడిగాడు. నేను కొంచెం అనుమానంగానే, ఏంటి తాత, ఇందాక పొలిమేర దగ్గర కూర్చున్నారు కదా, ఇప్పుడు ఇంత దూరం ఎలా వచ్చారు అని అడిగాము. అదేం లేదురా, మీకంటే ముందుగానే వచ్చాను. ఒక పెద్ద ఆయన నన్ను స్కూటర్ మీద ఇక్కడ దిగబెట్టి వెళ్ళాడు. నేను కూడా ఒక పని మీదే వచ్చాను అని చెప్పాడు. కానీ ఆయన మాటలు నమ్మశక్యంగా లేవు. ఎంత స్కూటర్ వ్యక్తి అయినా ఇంత వేగంగా వచ్చి ఇంత దూరం ఒక మనిషిని దిగబెట్టడం అనేది అసాధ్యం అని ఇద్దరం కంగారుగానే తాతయ్య డాక్టర్ గారి ఇంటికి వెళ్ళాలి అంటే డాక్టర్ గారు ఇంటి దగ్గరే ఉన్నారు, నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చాను అని అన్నారు. ఆయన సంఖలో ఏదో పెట్టుకొని దాచుకొని వెళ్తున్నారు. అది కొంచెం మూలుగుతూ ఉంది. ఏంటబ్బా అని చూసేసరికి అదొక కుక్కపిల్ల ఏం చేస్తారు తాతగారు అని చెప్పాను. కుక్కపిల్ల ఎందుకు అంటే దాన్ని తల్లి చనిపోయింది, ఇది నా పెంపుడు కుక్క పిల్ల, అందుకే తీసుకెళ్తున్నాను అని కొంచెం కోపంగా చెప్పారు. మాకు భయం వేసి సరే తాతయ్య మీరు వెళ్ళండి అన్నాను. కానీ కాస్త దూరం వెళ్ళాక ఎవరో ఒక చిన్న పాప అలా రోడ్డు మీద నడుచుకుంటూ ఏడుస్తూ పోతుంది. ఆ పక్కనే ఇంకో బాబు కూడా ఉన్నాడు. వాడు నవ్వుతూ ఉన్నాడు. పాప ఏడుస్తుంది. వాళ్ళ అమ్మ నాన్న ఎవరు కనిపించట్లేదు. ఇదేంటి చిన్న పాప ఇక్కడేం చేస్తుంది అని దగ్గరికి వెళ్ళి చూసాం. ఆ పాప ఏడుస్తూనే ఉంది, మానట్లేదు. పాప అని పిలిచాను, తను మానట్లేదు. ఈ బాబుని కూడా పిలిచాం, వాడు నవ్వాపడం లేదు. ఇంతకేమైంది అని సైకిల్ ఆపి దిగాను. వాళ్ళు కూడా ఇద్దరు అక్కడే ఆగారు. ఇదేంటి విచిత్రం అనుకుని నేను రాగేష్ ఇద్దరం కలిసి ఆ పిల్లల దగ్గరకు మెల్లిగా నడవసాగాము. ఆ పిల్లలు ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నారు. నేను ఒక్క అడుగు ముందుకేస్తే వాళ్ళు 2 అడుగులు ముందుకేస్తున్నారు. ఇదేంటి వీళ్ళు ఇలా వెళ్తున్నారు అనుకొని కొంచెం ఫాస్ట్గానే వాళ్ళ దగ్గరికి మెల్లిగా చేరుకున్నాము. ఏ బాబు ఆగు అన్నాము. అంతే, వాళ్ళు ఆగారు. వాళ్ళ మెల్లిగా మా వైపు తిరిగి చూశారు. అంతే, నాకు రాకేష్కి గాళ్ళు పన్నాలు గాల్లోనే కలిసిపోయాయి. ఆ పిల్లల మొహాలు చాలా భయంకరంగాను చాలా భీకరంగాను ఉన్నాయి. ఎవరో ఆ పిల్లల్ని కొట్టి చంపినట్టు, కుక్కలు పీక్కు తిన్నట్టు ఆ ముఖమంతా చాలా వికారంగా తయారై ఉంది. అప్పుడు ఆ పిల్ల ఇద్దరిని చూసి పగలబడి నవ్వింది. ఆ పిల్లోడు ఏడవడం మొదలుపెట్టాడు. ఇదేంటి ఇలా జరుగుతుందని ఇద్దరం కంగారుగా వెళ్ళి సైకిల్ ఎక్కాము. సైకిల్ ఎక్కి రిటర్న్ వెళ్తామంటే
చాలా దూరం ఉంది. ఇక్కడికి వెళ్దామని ఇక్కడ తిరిగి చూసేసరికి ఇద్దరు పిల్లలు మాయమయ్యారు. ఇదేంటి ఇలా మాయమయ్యారు, పిల్లలేరి అని చుట్టుపక్కలకి వెళ్ళి చూశాము. కానీ చూపు మేరలో కూడా ఒక్కరు కనిపించట్లేదు. సరేనని ఇద్దరం భయంగానే సైకిల్ వేగంగా తొక్కుకుంటూ బయలుదేరి వెళ్ళిపోయాం. ఇందాక కనిపించిన రాముల వాళ్ళ బంధువులు కనిపించారు. మేము కంగారుగా వెళ్ళి అక్కడ నిలబడ్డాం. వాళ్ళు మా దగ్గరికి వచ్చి ఏమైందిరా పిల్లలారా ఇలా కంగారు పడుతున్నారు అని అడిగారు. నాకైతే నోట్లోంచి మాట రావటం లేదు. కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి. రాకేష్ పరిస్థితి అంతే ఉంది. ఒక దాదాపు 10 నిమిషాల తర్వాత ఇద్దరం చేరుకొని వాళ్ళకు చెప్పాము. దారిలో మేము వస్తుండగా ఇద్దరు పాపలు అలా ప్రవర్తించడం వాళ్ళకు వివరించాము. వాళ్ళకు అప్పుడు అర్థమై వాళ్ళు చెప్పారు, అదేం కాదురా, ఇద్దరు పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేసి ఆ శ్మశానం గేట్ దగ్గరే చంపేసి 10 రోజుల క్రితం పాడేసి వెళ్ళిపోయారు. ఇంకా ఆ పిల్లల్ని అయితే కుక్కలు నక్కలు పీక్కు తిన్నాయి. తన ముఖం మరీ వికారంగా తయారైంది. ఆ పిల్లోడు మన ఊరు పిల్లోడే, అమ్మాయి పక్కూరి అమ్మాయి. ఇద్దరికి 10-12 ఏళ్ళు ఉంటాయి. ఇద్దరు ఒకే దగ్గర చదువుకునేవాళ్ళు. ఒకరోజు కిడ్నాపర్స్ వచ్చి ఆ అబ్బాయిని తీసుకెళ్ళి చంపి వాళ్ళను అక్కడ పడేసి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి అక్కడికి వెళ్ళిన ఎవరైనా సరే 7 గంటల ప్రాంతం తర్వాత అక్కడ కనిపిస్తే వారిని ఇలాగే భయపెడుతూ ఉంటారు అని అడిగారు. అప్పుడు రాములవ్వ సంగతి కూడా చెప్పాం. రాములవ్వ కూడా వస్తుంది పాపం, అవ్వను కూడా అలాగే భయపడతారేమో అనగా అందరూ మమ్మల్ని విచిత్రంగా చూస్తారు. రాములవ్వ వెంట్రా, రాములవ్వ చనిపోయి ఈడికి 2 సంవత్సరాలు అవుతుంది, మీకు తెలియదా అంది. అయిపోయింది. మా కథ అప్పటికే సమాప్తం అనుకున్నాం. కానీ రాములవ్వలా కనిపించిన ఆ వ్యక్తి ఎవరు, కానీ మా దగ్గర మామూలుగానే మాట్లాడాను అని అడిగాము. ఆ తాతయ్య గురించి చెప్తే కూడా ఆయన కూడా చనిపోయారా, అందరినీ అదే శ్మశానంలో పెట్టాము. ఆ శ్మశానం వైపుగా ఎవరు వెళ్ళినా అందరికీ ఇదే అవుతుంది అని చెప్పారు ఊళ్ళో పెద్దలంతా. అయితే మేము డాక్టర్ గారిని తీసుకెళ్ళి ఇప్పుడు ఏం చెయ్యాలి అని అన్నా. సైకిల్ మీద వద్దు, డాక్టర్ గారిని తీసుకుని ఆయన కారులో వెళ్ళండి అని అన్నారు. సరే అని డాక్టర్ గారికి చెప్పాము. ఈ సమయంలో మీరెందుకు వచ్చారా బాబు అని ఆయన కూడా కోపడ్డారు. సరేనని ఇద్దరం సైకిల్ పక్కెట్టాము. ఆయన కారులో కూర్చోండి, ముందుగా నేను చెప్పేది జాగ్రత్త వినండి. మనం వెళుతుండగా మార్గంలో మిమ్మల్ని ఎవరైనా పిలిచినా, ఎవరైనా ఏడిచినట్టు అరిచినట్టు మీకు శబ్దాలు వచ్చినా ఎక్కడ తిరిగి చూడకండి. ఇలా చేస్తే గాన మిమ్మల్ని ఎక్కడ దిగబెడతాను అని బెదిరి పెట్టారు. ఆయన బెదిరించేసరికి మాకు కూడా భయం వేసింది. కారులో ఎక్కి కూర్చున్నాం. తిరిగి వస్తుండగా ఆ శ్మశానం గేట్ దగ్గర ఆ పిల్లలు ఉన్నట్టు ఉన్నారు, కానీ భయంతో చూడలేదు. అంతకు ముందు నవ్వినట్టే బాబు నవ్వుతూ, అమ్మాయి కూడా అరుస్తూ ఉంది. ఏమైంది అని డాక్టర్ గారు నన్ను అడిగారు. ఏం లేదంటే ఏం లేదు అని అన్నాను. ఏం జరిగినా సరే మీరు చూడవద్దు అని రాకేష్కి నాకు గట్టిగా చెప్పారు. సరేనని ఇద్దరం అసలు తల తిప్పుకోలేదు. ఇక కాసేపు దూరం వెళ్ళేసరికి అక్కడ ఒక ఆవిడ ఎర్ర చీర కట్టుకొని నల్ల చున్నీ వేసుకొని ఉంది. ఈవిడెవరు విచిత్ర మనిషిలాగా ఉంది, ఎర్ర చీర కట్టుకొని నల్ల చున్నీ వేసుకుంది అని ఆలోచనతో ఉన్నాను నేను. అప్పుడే నాకు గుండె పగిలినంత పని అయిపోయింది. ఒక్కసారిగా నా మైండ్లో నా బాడీ మొత్తం చల్లగా మారిపోయాయి. అక్కడ ఉన్నది మరెవరూ కాదు, రాములవ్వ. 2 సంవత్సరాల క్రితం చనిపోయిన విషయం నాకు గుర్తొచ్చింది.
ఇంతసేపు ఇన్ని దయ్యాలతో ఇన్ని ఆత్మలతో మాట్లాడుతూ వచ్చాను. భగవంతుడి దయ వల్ల నాకేమీ కాలేదు అని మనసులో అనుకున్నాను. కారు దగ్గరగా వచ్చేసరికి ఆ రాములమ్మ దగ్గరికి వస్తుంది. ఒక్కసారిగా కొంచెం కన్ను చూపు అక్కడ తప్పు ఇరుక్కున్నాను. అంతే, రాములమ్మ ముఖం చాలా భయంకరంగా తయారైంది. నవ్వుతూ రారా రారా అని పిలుస్తుంది. నాకు భయం వేసింది. భయం ఎక్కువ అవడంతో నేను డాక్టర్ అని పిలవడానికి ట్రై చేశాను. నా గొంతులో ఉంచి మాట రావటం లేదు. పక్కనే ఉన్న రాకేష్ని పిలుపుద్దామన్నా వాడు నా దిక్కు చూడటం లేదు. నా కాళ్ళు చేతులు పనిచేయడం లేదు. నా నోరు పడిపోయింది అన్నట్టుగా ఏం చేయలేకపోతున్నాను. ఇటు నుంచి అద్దం నుంచి రాములమ్మ మాత్రం రారా దిగరా, నా ఇంపడి రారా, దిగరా రారా, రారా అని అరుస్తోంది. అలా కొంచెం దూరం వెళ్ళాం. ఆ తర్వాత చేరుకున్నాం. డాక్టర్ గారిని పిలిచాను. ఏమైందిరా అన్నాడు. ఇందాక ఆమె చూశానన్నాను. ఆయన కోపంతో నా వైపు చూసి, ఏరా ఇంతసేపు చెప్పింది నీకు తలకెక్కట్లేదా, ఎందుకు అలా చేసావు అని డాక్టర్ గారు కోపడ్డారు. రాకేష్ పరిస్థితి ఆల్మోస్ట్ అలాగే ఉంది. వాడు కూడా భయంతో చెమటలు కారిపోతున్నాడు. ఇంత రాత్రి సమయం ఎందుకు వచ్చారు మీరు, మీ ఇంట్లో వాళ్ళకు బుద్ధి ఉండక్కర్లా అని డాక్టర్ గారు మా ఇంట్లో వాళ్ళని తిట్టారు. ఆ సమయంలో ఎవరు లేరు డాక్టర్ గారు, అందువల్ల మేమే వచ్చాము అని నేను రాకేష్ చెప్పుకున్నాము. ఆ తర్వాత పులిమేర దగ్గరికి వచ్చాము. ఆ ముసలాయన అక్కడే కూర్చున్నారు. ఇదేంటి తాతయ్య ఇక్కడే ఉన్నారు అని అడగక తాతయ్యని అడిగాను. తాతయ్య మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇందాక అక్కడ కలిశారు కదా అన్నాను. అడిగాను. అప్పుడు తాతయ్య, నేను కనిపించడమేంట్రా, ఇక్కడే కూర్చున్నానుగా, అప్పుడు మీరు నేను పిలువంగా కూడా అలాగే వెళ్ళిపోయారు. ఆ దారి గుండా వెళ్తే మంచి కాయరా బాబు అని మొత్తుకుంటున్నాను, కానీ నా మాట విన్నారా మీరు? ఏదో వేగంగా కుర్రతనం ఉడుకు రక్తం అనుకుంటూ వెళ్ళిపోయారు అని చెప్పారు. తాతయ్య గారు, మీరు పిలిచిన విషయం మాకు వినిపించట్లేదు, మాకు అసలు ఏ పిలుపు వినబట్టలేదు అని చెప్పాము. కుర్ర కుంకల్లారి అని తాతయ్య కూడా కోపడ్డారు. అయితే తాతయ్య ఇక్కడే ఉంటే మాకు శ్మశానం దగ్గర కలిసింది ఎవరు అని ఒక ఆలోచన మిగులుతూ ఉంది. ఇప్పటికీ ఆ రాత్రి తలుచుకుంటే నాకు ఒళ్ళు చెలదిరించి ఒకే భయంగా ఉంటుంది.